ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 23/5/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, అష్టమి. ఈరోజు రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం రాత్రి 2:11 వరకు ఉండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 11:47 నుంచి 1:23 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:10 నుంచి 3:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:29 వరకు. రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:33 వరకు. సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:40. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగమైనటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశికి చాలా శుభకరమైనటువంటి యోగము, ధనలాభము, మంచి బంధుమిత్రుల సమాగమం, దైవ కృపాకటాక్షాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు మీరు అనుకున్న పని అయి తీరుతుంది. విదేశాలు వెళ్ళే విషయం కానీ, విద్యా సంబంధ విషయం కానీ, ఉద్యోగ విషయంలో కానీ, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం కానీ, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తప్పకుండా మీరు ఉద్యోగ లాభం, విద్యా లాభం కూడా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. అనుకూల ధనధాన్య వృద్ధి ఉంటుంది. లాటరీల వల్ల ధనప్రాప్తి, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగ లాభం, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రికల్ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగాన్ని పొందుకునే శుభతరుణం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అలాగే వ్యాపార పరంగా ఆత్మీయులతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు కానీ, భాగస్వామి వ్యాపారం కానీ అభివృద్ధి పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ సంచడం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో లాభాలు. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందిన అవకాశం. ఈరోజు చాలా మంచి శుభకరమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి తొందరపాటుతనము, అనవసర వివాదాలు, లేనిపోని అతి ఆలోచనలు, అంతా నాదే కరెక్ట్ అన్నటువంటి భావన విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉన్నాయి. వివాహాది శుభ మాటలు మాట్లాడుతున్నప్పుడు అనవసరంగా అందులో మీరు జోక్యం చేసుకోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. అనవసర వ్యక్తులతో పరిహాస మాటలు మీరు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలు తీవ్ర ఇబ్బంది కలిగించే అవకాశం. కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు. విద్యా ఉద్యోగంలో నష్టం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి నష్టము, కష్టకాలం. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల క్రీడగా తీవ్రమైనటువంటి ఆటంకాలు, అనేక రకాల రుగ్మతలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగ నష్టం, అలాగే విదేశీ ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టదాయకంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. ఉదయం 7:50 నుంచి 9 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఫలితాలు చాలా బలంగా ఉన్నాయి. చాలా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం,
లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్టయోగం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలత, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, నూతన గృహయోగం, ధనలాభాన్ని పొందుకునే అవకాశం, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, ఉద్యోగ విద్యా పరిపూర్ణమైనటువంటి శుభయోగాన్ని పొందుకోవచ్చు, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది, రుణ విమోచనం, రోగనాశనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం బలంగా ఉండేది, మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్టయోగం, వాక్చాతుర్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో కలిక, ఆనందాది అదృష్టయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవన, విదేశీయానము, సోదర మైత్రి, సోదరీమణులతో అనుకూలత, మంచి బాంధవ్యాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సంతాన యోగం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు పొందుకోవడం, అనేకమైనటువంటి రుగ్మతల నుంచి బయటపడడం, అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళిన లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ లాభం, ప్రతి విషయంలో కూడా మీకు శుభకర ఆనంద యోగాలు కనబడుతున్నాయి. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే, ధైర్యము, స్థైర్యము, ఆనందము. అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది మీకు. మీ వాహనాన్ని ఎవరికైనా ఇచ్చినా, మద్యపాన సేవన చేసి వాహనం నడిపినా, లేదా ఇంకెక్కడైనా తప్పుడు మార్గంలో పార్కింగ్ చేసినా మీ వాహనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. తొందరపాటుతనం, కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో బాగుంది. అంటే వాహన విషయంలోనే ప్రమాదం ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, అలాగే మంచి అనుకున్నటువంటి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన సుఖజీవనం, అలాగే లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కుటుంబ పరంగా ప్రశాంతత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలమైనటువంటి ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందాది శుభయోగాలు, ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతులు, పూలు, పలుకులు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారాలు, అంటే వ్యవస్థమైనటువంటిది లాభాలు ఉన్నాయి కానీ వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారం, ఆరోగ్య భంగం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పని మీకు ఈరోజు అనుకూలంగా లేదు. ఈ విషయాన్ని గమనించుకోండి. జన్మజాతకం చూయించుకోవడమే ఉత్తమం, లేదా తీవ్రమైనటువంటి ప్రమాదాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణపీడ పరిహారం, రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి.
లేనిపోయిన సమస్యల్ని సృష్టించుకునే ప్రయత్నం జరుగుతోంది. అనవసర ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మరకలతో చేసేటువంటి మీ స్నేహాలు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. ధర్మ వ్యతిరేకలతో మీ ఉండేటువంటి ప్రయత్నం మీకు నష్టము. సింపుల్, మీ బాడీ పార్ట్స్ అన్ని కూడా ఫ్రిడ్జ్లో ఉంటాయి, అందులో సందేహపడకండి. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ వస్తువులు దొంగిలించబడే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం. అలాగే రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోయిన అపవాదులు, చికాకులు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తిపరమైనటువంటి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు మీకు కాస్త మానసికమైనటువంటి ఇబ్బంది కలిగిస్తాయి. ఘర్షణకు కూడా దారితీయవచ్చు. జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప అవమానం జరిగే అవకాశం, నష్టం వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. లేనిపోయిన అవరోధాలు, అపవాదులు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టము, కష్టకాలం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టం కలగబోతోంది. జాగ్రత్తగా ఉండండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, అయిన వారి నుంచే తీవ్ర అవమానాలు. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం 6 నుంచి 9 అధ్యాయాలు చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. అలాగే దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల శుభ ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 6:39 నుంచి 8 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్ట యోగం ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారం లాభాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువటం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైనటువంటి సంతాన వార్తలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లో లాభాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి బలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కుటుంబపరమైన అభివృద్ధి, ఆస్తి పంపక లాభాలు, సోదర మైత్రి, శుభకరమైన సంతాన వార్తలు, వివాహ యోగ్యత. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. అలాగే లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే శుభతరుణం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభము, ఆర్థిక అనుకూలత, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన శుభ సంతానం, సంతానం వల్ల గౌరవాన్ని పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, స్థైర్యము, ధైర్యము, ఆనందం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ కలిసి రావడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో, స్వదేశంలో, విదేశాల్లో కూడా ఉన్నత విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం అనుకూలంగా ఉంటుంది. వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభవంతంగా ఉంటుంది. అనుకున్నది సాధించే అదృష్ట యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి అనుకూలవంతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, అలాగే విదేశాల్లో కూడా మంచి నూతన గృహయోగం, స్వదేశంలో కూడా ఆస్తిపాస్తులు పంచుకునే విషయం, అలాగే కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పర్వాలేదు. ఈరోజు కాస్త మంచి శుభమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి,
సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి బలం కనబడుతోంది. ఆర్థిక ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అలాగే ఈ ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి కొరకు ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కూడా ప్రయత్నం చేయవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ లాభం బాగా ఉంది. మాట ఇచ్చి నిలబెట్టుకుంటారు. ధనయోగం ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశనం, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వర్గం వారి నుంచి ఏదైనా శుభవార్త వినడం, కళాకారులకు క్రీడాకుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించడం, తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి బలం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి తీవ్రమైనటువంటి భావోద్వేగాలు, ఉద్యోగ నష్టం, అనవసరమైనటువంటి దుర్మార్గులతో, దుష్టులతో అనవసరపు స్నేహ, ప్రేమ సంబంధ బాంధవ్యాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. దొంగల వల్ల మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు, మీ యొక్క రహస్యమైనటువంటి ఫోటోలు, వీడియోలన్నీ కూడా మీరు బయటకు వెళ్లించడం వల్ల తప్పకుండా ప్రమాదంలో పడతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జన్మ జాతకాన్ని చూపించుకోవడం మంచిది. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, లాటరీల వల్ల ధన నష్టము. ఎవరికి కూడా ధనం అప్పుగా ఇవ్వకండి, అప్పు తీసుకోకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదంలో పడే అవకాశం. రైతులు తస్మా జాగ్రత్త. నకిలీ విత్తనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ సర్టిఫైడ్ వ్యక్తుల నుంచి మాత్రమే మీరు ఎరువులు కానీ, నాణ్యమైనటువంటి విత్తనాలు కొనే ప్రయత్నం చేయండి. అనవసరపు వ్యక్తుల దగ్గర విత్తనాలు కొంటే మీరు మోసపోయినట్టే. జాగ్రత్త, మీ పంటలు పండే అవకాశం కష్టం. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, లేనిపోయిన అనవసర విభేదాలు, వివాహాదరిచ్చే తాంబూలాదులు విచ్ఛిన్నమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. నమ్మిన వారు మోసం చేస్తారు. ప్రేమ కలాపాలు నష్టం. ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును. చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా నష్టకాలం. అలాగే మత్స్యకారులకు, రొయ్యలు, చేపల చెరుకు ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి నష్టాలు, కుటుంబపరమైన చికాకులు, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. స్వదేశంలో వ్యాపారస్తులు మోసపోయే అవకాశం. తప్పకుండా జన్మ జాతకాన్ని చూపించుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కొంత ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా పాలు, పెరుగు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా మీకు శుభయోగాలు పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టదాయక కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు, అక్రమ సంబంధాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఉదయం 9:20 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణం చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. 9 నుంచి 13 అధ్యాయాల వరకు చదవండి, అనుకూలంగా ఉంటుంది. రామనామ స్మరణ కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి ఈ సమయంలో 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, విద్యార్థులకి లాభాలు, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. వాగ్దానం నిలబెట్టుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్య అవకాశం. తప్పకుండా ఒక విలువైనటువంటి వస్తువు కానీ, గృహ ఉపకరణ, అలంకరణ సామాగ్రి కానీ కొనుగోలు చేసే అవకాశం. ఉద్యోగంలో అభివృద్ధి, ప్రశాంతత, ఆనందయుగాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశాలు. లాటరీల వల్ల ధన ప్రాప్తి,
వాహన యోగం, ప్రశాంతమైన జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పక ఈరోజు శుభవార్తలు, ఆర్థిక లాభాలు, ఉద్యోగ అనుకూలతలు పొందుకునే అవకాశం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందము. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం. రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మత్స్యకారులు, రుజులు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పిల్లల వల్ల ప్రయోజనం, ఆనంద యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యా లాభాన్ని. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన శుభదినం. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.